అమ్మా భలే తప్పించుకున్నావే, దొరికిపోయేవేమోనని టెన్షన్ పడ్డాం. అసలు ఎలా మేనేజ్ చేసావమ్మా? నా నెంబర్ అయితే నాకు తెలిసిపోతుంది కదా మావయ్య గారు, అందుకే సెకండ్ నంబర్ సెకండ్ ఫోన్. ఫోన్ సైలెంట్ లో పెట్టా. వాడు నిన్ను అంతలా అవాయిడ్ చేస్తూ నువ్వేం పాట రాయక్కర్లేదని మాట్లాడుతుంటే ఎందుకు వదినా అంత తాపత్రయపడి ఇంత చేస్తున్నావు? భార్యని కాబట్టి చంటి, ఆయన జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించి అనుకున్న దాంట్లో గెలిస్తే ఆనందం నాది కాబట్టి. నీ మంచి మనసుని ఇవాళ వాడు అర్థం చేసుకోలేకపోయినా ఏదో ఒకరోజు ఖచ్చితంగా వాడు అర్థం చేసుకుంటాడమ్మా. పదండి. బావుగారు ఎలా ఉన్నారు బావగారు? రండి రండి, కూర్చోండి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. బావున్నావమ్మా? బావున్నానన్నయ్య. సుమా, మీ అన్నయ్య వదిన వచ్చారే, రా. అన్నయ్య, వదినా, బావున్నావా అన్నయ్య? బాగున్నానమ్మా. బావున్నానమ్మా. ఇన్నాళ్ళకు గుర్తొచ్చిందా మీ చెల్లెలు? అవును బాబు, లండన్ నుంచి ఎప్పుడొచ్చారు? 2 days అయింది పిన్ని గారు. ఇక్కడే ఉందామనుకుంటున్నాం. వేరే బిజినెస్ కూడా స్టార్ట్ చేశాం. వచ్చి రావడంతోనే ఈయన చెల్లెల్ని చూడాలంటేను ఇలా వచ్చాం. అంటే చెల్లెల్ని చూడాలని మా అన్నయ్యకే గాని ఆడపడుచుని చూడాలని నీకు లేదా వదినా? ఉంది కాబట్టే కలిసొచ్చాం. ఎరా చిన్నలుడు, ఎలా ఉన్నావు? చూస్తున్నావు కదా మామయ్య, అప్పటికి ఇప్పటికి ఏం తగ్గలేదు. సేమ్ సైజు, సేమ్ వెయిట్, సేమ్ పర్సనాలిటీ. ఈ అమ్మాయి ఆ? నా వైఫ్ మామయ్య. ఓ చిన్న కోడలా, చాలా బాగుంది. మంచినీళ్ళు తీసుకోండి. తీసుకోండి. ఈ అమ్మాయి ఎవరు? గెస్ట్లకి మంచినీళ్ళు పట్టుకొచ్చిందంటే మీరే గెస్ట్ చేయాలి. మా చరణ్ భార్య, ఈ ఇంటికి పెద్ద కోడలు. అవునా? ఆ అమ్మాయి లక్షణంగా ఉంది. మొహంలో లక్ష్మి కళ ఉట్టి పడుతుంది. కళ్ళ సంగతి పక్కన పెడితే పిల్లేంటి ఇలా ఉంది? అదేంటమ్మా? ఏం లేదన్నయ్య, చరణ్ చూస్తే స్లిమ్గా హీరోలా ఉంటాడు. ఈ అమ్మాయిని చూస్తే మంచినీళ్ళు ఇస్తే సరిపోతుందా? వెళ్ళి కాఫీ పట్టుకునిరా. మావయ్య, రారాలుడు. ఏంటి మావయ్య, ఎప్పుడు వచ్చారు లండన్ నుంచి? 2 days అయిందిరా. వేరే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకున్నాం, అటు వెళ్తున్నాం. వెళ్తూ దారిలో మిమ్మల్ని అందరూ ఒకసారి కలిసి వెళ్తామని. అవును, నువ్వేంటో మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నావు కదా? త్వరలో ఇంకొక ఈవెంట్ ఉంది బాబాయ్ గారు, దానికి ప్రిపేర్ అవుతున్నాడు చరణ్. అవును, ఆ ఆల్బంలో కూడా నువ్వు సక్సెస్ అవ్వాలి. తప్పకుండా అత్తయ్య. కాఫీ తీసుకోండి. సరేమ్మా, ఇక మేము బయలుదేరుతాం. అదేంటన్నయ్య, ఎలా వచ్చి అలా వెళ్ళిపోతానంటున్నారు? భోంచేసి వెళ్ళండి బావా. ఏమ్మా? లేదన్నయ్య గారు, వేరే విఐపి అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఆయన్ని కలవాలి, టైం అయిపోతుంది. ఇక ఎటు ఇక్కడే ఉంటాం కదమ్మా, అప్పుడప్పుడు వస్తుంటాంలే. వస్తాం బావగారు. అలాగే బావగారు. వస్తాం. అలాగే అన్నయ్య. వస్తాం రాలుడు. సరే వస్తాం చరణ్, పద. వస్తాం. అంతే కదా నానమ్మా. చరణ్
ఇంకో పాట రాశాను. పాటను అలాగే ఉండు నువ్వు. ఖాళీ చూసుకొని అప్పుడు విందాం. లేదు లేదు, ఈసారి డెఫినెట్ గా బాగుంటుంది. ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాను. ఒక్కసారి వింటే అయిపోతుంది. వాడు భయపడుతుంది కూడా ఏమైపోతుందో అని. అదేంటి, తనేదో కష్టపడి పాట రాస్తే ఎందుకు ఇలా డిసప్పాయింట్ చేస్తారు? ఒకసారి వింటే పోయేదేముంది? వింటే ఎక్కడ పోతామో అని భయం. భువనా, నువ్వు కాన్ఫిడెన్స్ గా ఉన్నావా? పక్కా కాన్ఫిడెన్స్ ఆంటీ. ఒక్కసారి విని చూడండి. అందరికీ నచ్చకపోతే అప్పుడు అడగండి. తప్పదా? ఆహా, తప్పదు, వినాల్సిందే. సర్లే, తప్పేదేముంది, మొదలెట్టు. వావ్, సూపర్ బోనా, సూపర్, ఎక్సలెంట్, చాలా బాగుంది. మొన్న రాసిన పాట కంటే ఈ పాట చాలా బాగుంది. సూపర్ బోనా. ఆంటీ, నా పాట బాగుంది కదా? చెప్పక్షిత. ఆహా, అంటే బాగుందా అంటే బాగుంది అని చెప్పలేం, కానీ ఇంతకు ముందు దాంతో పోల్చుకుంటే కొంచెం బెటర్. మరి చరణ్ ఏంటి అందరూ రకరకాలుగా చూస్తుంటే అంతలా ఎంజాయ్ చేశాడు? ఆంటీ చూసారా, నా పాట వినకుండా చెవిలో దూదులు పెట్టుకున్నాడు. అంటే నీ పాటకున్న డెప్త్ ఏంటో వాడికి తెలుసు కాబట్టి వాడు దూదులు పెట్టుకున్నాడు, మేం పెట్టుకోలేదు. ఆంటీ,